కర్నూలు జిల్లా తాండ్రపాడు వద్ద ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజీ భాగోతం బయటపడింది. పరీక్షల ఫీజుల పేరుతో తమ వద్ద కాలేజీ యాజమాన్యం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇక ప్రతి విద్యార్థి నుంచి 1900ను అక్రమంగా వసూలు చేస్తూ 900కు రిసీట్ ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక సుమారు 500 మంది విద్యార్థుల నుంచి అక్రమంగా 1000 రూపాయలు వసూలు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ డబ్బును తిరిగి ఇవ్వమన్నందుకు యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక వెంటనే ఎస్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్ఆర్ కాలేజీలో మా మామ కొడుకు చదువుతున్నాడు. ఈరోజు ఇష్యూ ఏంటిదంటే ఫీజు ఎక్స్ట్రా తీసుకున్నాడు 1900, కానీ రిసిప్ట్ 900కే ఇస్తున్నారు. 1000 రూపీస్ ఎవరు తీసుకుంటున్నారు ఏమనేది ఒక్కరు స్పష్టంగా చెప్పడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పేసి దాన్ని తిప్పి ఏం లేకుండా చేస్తున్నారు. 1000 రూపీస్ ఏం రిసిప్ట్ లేకుండా స్కామ్ కిందకి చేయాలని వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇంతకు ముందుకు ఒక ఇష్యూ జరిగింది. ఇక్కడ ఉన్న ఏవో స్టూడెంట్స్ తోటి మిస్బిహేవ్ చేసినాడు. అందుకు ఆయన తీసేసినారు, కానీ ఆయన ఉన్నంత వరకు చాలా ఇష్యూ జరిగింది ఆయనతోటి. ఏం కాలేజ్? ఎస్ఆర్ కాలేజ్.